టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రోడ్ల నిర్మాణం ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరికి బాకీ ఉన్నట్టు వల్ల ఏ ముఖం పెట్టుకొని బాకీ పాటలు మోస్తూ ఉన్నారు. ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త. ఇలా ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్తో లోపాయికర్ ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్ళు మీరు కలిసి సంసారం చేశారు. కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు. ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వము. ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆ బాకీ, ఆ బరువు ఇలా కాంగ్రెస్ పార్టీ మోస్తూ ఉంది. మేము చేయని అప్పుకి మేము ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్ రూపాయన 6,500 కోట్లు ప్రతి నెల కడుతూ ఉన్నాము. సంవత్సరానికి 80,000 కోట్లు, దాదాపు 2 సంవత్సరాలుగా 1,50,000 పైచిలకు మీరు చేసిన బాకీకి మేము ఇన్స్టాల్మెంట్ కడుతూ వస్తూ ఉన్నాము. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే పార్లమెంట్లో 0 వచ్చింది, 0. చాలా చోట్ల డిపాజిట్ పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి దొరకలే. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలైనా ఉనికి కాపాడుకుందామని ఇలాంటి కుట్రల కుతంత్రాలకి తెరదీస్తూ ఉంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకుంటా ఉంది. అరే, ఇన్నేళ్ళు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకొని జీఎస్టీ పేరిట 1,000 కోట్లు సంపాదించి ఇలా జీఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమవుతా ఉంది? అది జీఎస్టీ తగ్గింపు వల్ల 7,000 కోట్లు తెలంగాణకి సంవత్సరానికి నష్టమవుతా ఉంది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మేము తగ్గించామని. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, కలిసే సంసారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మేమిచ్చే సలహా సూచనలు, కేసీఆర్ గారు 10 ఏళ్ళుగా చేసిన 8 లక్షల కోట్ల అప్పుకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ కడుతూ వారు చేసిన అప్పుని మనం తీరుస్తూ ఉన్నాము. అరకొర నిధులుండి కూడా ఏ అంశాన్ని కూడా, ఏ ఇచ్చిన వాగ్దానం కూడా జారవించకుండా మెల్లమెల్లగా అన్ని చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే రైతు భరోసా ఇవ్వగలిగినాము, రైతు రుణమాఫీ చేయగలిగినాము. రుణమాఫీ లెక్కలు తీయండి. మీరు 10 ఏళ్ళుగా చేసిన రుణమాఫీ ఎంత? మేము 15 నెలల్లో చేసిన రుణమాఫీ ఎంత? లెక్కలు తీసుకుందాం. ఎప్పుడైనా వరికి బోనస్ ఇచ్చిన పాపన పోయినారా మీరు? ప్రతి విషయంలో రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచి స్వలాభం కోసం, సొంత లాభం కోసం, లాభార్జన కోసం 10 ఏళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, ముఖ్యమంత్రి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత లేదు. ఇలా ప్రజల చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ 80% సీట్లు పైన గెలుచుకుంటాము. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గెలుచుకొని తీరుతాము. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్న ఇందిరమ్మ ఇల్లు, మేమిచ్చిన రేషన్ కార్డులు, మేమిస్తున్న ఉచిత మహిళా బస్సు ప్రయాణ సౌకర్యం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాల్లాగా పనిచేస్తవి. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ, జూబ్లీ సెలక్షన్ కానీ అన్నీ కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని తీరుతాం. ఇంకా ప్రజలకి చేరువై మేము ఇంక ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి 5 ఏళ్ల నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానికంతో శబాషి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎలక్షన్లో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీసీ
బిడ్డగా చెప్పుకుంటాడు. నేను ఇవాళ మీ ద్వారా వారికి ఒక సూటి ప్రశ్న. చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి 2 చట్టాలని అసెంబ్లీలో చేయగలిగినాము. ఒకటి స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఇస్తూ, ఒకటి విద్యా ఉపాధిలో. 2 ఎక్కడ ఆగిన ఈటల రాజేందర్ గారు? మీరు పార్లమెంట్ సభ్యులు కదా, కేంద్రం లాగితే ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టు, నువ్వు కానీ మీ బండి సంజయ్ కానీ కేంద్రంలోకి వెళ్ళి మా 2 చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి, మా బీసీ జనం కాడి నోటికాడి ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా? ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు. ఇంకేం ముఖం పట్టుకుని ఇలా ఎన్నికలు నిలవో అవి. అరే మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా 3 సార్లు మేము చట్టాలు చేసినాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, జీవో వచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. మాకు ధైర్యం ఉంది, ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకుంఠిత దీక్షతో ఉన్నాం కాబట్టి మళ్ళీ జీవో ఇచ్చి ముందర పోతా ఉన్నాం. మీరు సహకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ వేపిస్తూ ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బిడ్డల యొక్క నోటికాడి కూడును తలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగట్లే మీరు? ఇలా కేంద్రం దలుచుకుంటే ఒక రోజులో చట్టం అవుద్ది కదా, 42% ఓబీసీలకు వస్తుంది కదా, ఆ ధ్యాస ఎందుకు లేదు మీకు? ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, జీవితాంతం బీసీ బిడ్డగానే ఓట్లు అడిగినారు, బీసీ నాయకుడికి ఎదిగినారు. మీరు బీసీల కోసం మాత్రం మీ ప్రయత్నం చేయరు, చేసేవారి మీద నిందలేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయినప్పుడు కూడా మేమందరం కలిసి చట్టాలు చేయడం, కుల సర్వే చేయడం, 1930 తర్వాత స్వాతంత్రం పూర్వం చేసిన కుల సర్వే తర్వాత మొట్టమొదటిసారి దేశంలో కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయించినారు, చట్టాలు ఇచ్చినాం. మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు, చిత్తశుద్ధిలో లోపం లేదు, చేసే ప్రయత్నం ప్రతి చేస్తూ ఉన్నాము. అందుకే ధైర్యంగా కోర్టులో కేసు ఉన్నా జీవో ఇచ్చినాము. ఇక్కడ మేము కోర్టుకు విన్నవించాము. అసెంబ్లీలో ఇదే ఈటల రాజేందర్ గారి పార్టీ సభ్యులు ఓటేశారు కదా, చట్టం అయింది కదా, ఏకగ్రీవంగా చట్టం అయింది కాబట్టి ఇక్కడ వెసులుబాటు అని అడుగుతా ఉన్నాము.